హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు వ్లాగ్లో ఓన్లీ జర్నీది వస్తున్నాం అనేసి పెట్టాను కదా. సో ఇప్పుడైతే మేమైతే దిగేసి లోపలికైతే ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. అదైతే బస్ స్టాండ్కి రాదనమాట. డీలక్స్లు ఇవి రావన్నమాట, ఓన్లీ ఎక్స్ప్రెస్లు ఆర్డినరీలే వస్తాయి అనమాట రామన్పేట లోపలికి. మేము డీలక్స్ ఎక్కాము, ఫాస్ట్గా రావాలి, మళ్ళీ మా ఆయన డ్యూటీకి వెళ్ళాలి కదా అనేసి. సో ప్రస్తుతానికైతే ఆటో అయితే మాట్లాడుకొని వెళ్తున్నాం ఇంటికి. ఇదిగోండి, ఇంటికి అయితే వచ్చేసినాం. 8:30 అవుతుందన్నమాట టైము. ఎన్నింటికి బయలుదేరాం? 6:30 బయలుదేరితే 8:30 అయిందనమాట. ఇంకా చూసారు కదా బస్సు ఇంకా మాకు ఇక దొరకలేదు. ఇంకా డీలక్స్ ఎక్కేసి వచ్చినాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఆటో. ఓకేనా, ఇంకా మా ఆయనకైతే డ్యూటీ టైం అవుతుంది, ఇంకా 1/2 అవర్ లేటే వెళ్తున్నాడు. సో ఇంకా రైస్ ఒక్కటే పెడుతున్నాను, పచ్చడి పెడదామనేసి. ఇక్కడ వచ్చేసి పాలు తీసుకొచ్చినాం, పాలు కూడా ఎచ్చబెడుతున్నాం. మా పాపకు చాకోస్ వేద్దామనేసి ఇదిగోండి చాకో బాల్స్ అయితే ఇందులో వేసేసాను అనమాట. బ్రష్ చేసేసుకున్నాము. ఇంకా మా ఆయన వచ్చేసి డ్యూటీకి అయితే రెడీ అయిపోయిండు అనమాట. ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తే ఇంకా ఆయన వెళ్ళిపోతాడు. ఇదిగోండి కొన్ని తీసుకున్నాం అనమాట విషయాల్లో చూపిస్తున్నాను. కొంచెం చిన్న షాపింగ్ చూపిస్తూ మానిపాప కోసం అయితే ఇలా కలర్స్ వేసి, ఇది కలర్స్ వేయాలి బిడ్డ దీంట్లో. నేను చూపిస్తా ఏం కలర్. నీకు పెన్సిల్స్ తెచ్చుకున్నావు కదా, కలర్ పెన్సిల్స్. ఇగో పింక్ కలర్, రెడ్ కలర్, ఎల్లో, అట్లా గ్రీన్, బ్లూ. ఇప్పుడు కాదు, తర్వాత వేయాలి. ఆహా, మన ఇంట్లో ఉన్నాయి. అంతకుముందు ఒకసారి కొనుక్కున్నది మొన్న రీసెంట్గా ఓ టెంపుల్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుందన్నమాట. ఇదిగోండి ఇదే హడావిడి అనమాట. నిన్ననే వచ్చి ఉంటేనేమో ఈ హడావిడి ఉండకపోయేది. ఇంకా మళ్ళీ మార్నింగే 4కి అలారం పెట్టుకుంటే అసలు మొబైల్ ఏమో హాల్లో ఉండిపోయింది. అసలు ఎట్లుందో, మేము బెడ్రూమ్లో పడుకున్నాం. సూవేలేదు, 5:30కు మేలుకు వచ్చిందనమాట. ఇంకా ఏమోలేండి, వచ్చేసినాం ఫైనల్గా 8:30 వరకే. కొంచెం డీలక్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వచ్చింది, ఎక్కడ ఆగకుండా. ఎక్స్ప్రెస్ ఆర్డినరీలో అయితే లేట్ అయ్యేదనమాట. వాళ్ళు కూడా రెడీ అయినాయి. ఇంకా టీ పెట్టేసేయాలి. టీ పెట్టేస్తే తాగితే అప్పటి వరకు లంచ్ రెడీ అయిపోతుంది. మాకు కూడా పెట్టేసుకున్నాం అనమాట రైస్. ఇంకా మేము పోపన్నం వేసుకుందాం అనేసి రైస్ పెట్టేశాను. ఇప్పుడే కాదు, కాసేపు అయినాక వేసుకుంటాం. ఇంకా లంచ్ టైం వరకు రైస్ కొంచెం చల్లారితేనే మంచిగా ఉంటుంది అనమాట పోపన్నంకి. సో అందుకే ఇంకా అలా వేసేసుకొని పెట్టేసుకున్నాం. రైస్ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా అప్పటివరకు చల్లారుతాయి. చల్లారితేనే పోపన్నంకి మంచిగా ఉంటుంది అనమాట. అందుకే ఇంకా అలా పెట్టేసాను. ఇంక ఇప్పుడు మానిపాపకి అయితే రెడీ అయిపోయింది. తనకి ఇంకా చాకు వేసిస్తే తను తినేస్తుంది. ఓకేనా, సో మా ఆయన కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి జరుగుబట్ట అడగచ్చు సిద్ధం. మీకైతే కొన్ని నేను తీసుకొచ్చి ఎట్లాగో చదువుతున్నా, ఇక మళ్ళీ సపరేట్ అయ్యి చూపిస్తా అనేసి ఇక మళ్ళీ చదివేస్తే అయిపోతుంది. మళ్ళీ అన్నప్ప దగ్గర వేసి చూపెట్టడం మళ్ళీ పని. సో ఇప్పుడే చదివేటప్పుడు అనేది తీస్తున్నాగా బ్యాగుల నుంచి అనేసి చూపిద్దాం అనేసి అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక అక్కడికి వెళ్ళామంటే కంపల్సరీ నార్మల్గా షాపింగ్ విషయాలని డీమార్ట్ అని ఇక్కడ దగ్గర ఉంటాయి కాబట్టి, సో మనకి ఇక్కడ ఉండవు కాబట్టి అక్కడ ఏదైనా మనకి ఇక్కడ దొరకదు అక్కడ తెచ్చుకోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట. నాకంతే మళ్ళీ నాకు కూడా తిరగడం అంటే ఇష్టం కాబట్టి ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి, సో షాపింగ్ కంపల్సరీ అనమాట. వెళ్ళినప్పుడల్లా ఎవరి కోసం వెళ్ళినా నేను మాత్రం కంపల్సరీ తీసుకోవడం అవుతుంది. సో ఇప్పుడు నేనైతే తీసుకొచ్చుకున్న అయితే చూపిస్తాను. నిన్న అంటే మా అమ్మ అది ఇప్పుడు నిన్న ప్రోగ్రామ్ అయింది కదా తమ్ముడు వాళ్ళది. సో దాని గురించి పూజ కోసం అనేసి వాళ్ళు షాపింగ్ అంటే విశాలని, రిలయన్స్ అని వాటన్నిటికీ పోయినాము. సో నేను కూడా కొన్ని విషయాల్లో తీసుకున్నాను అనమాట. ఏంటి అని చూపిస్తే, అలాగే దేవుడి కోసం దీపాలు కూడా 2 తీసుకున్నాను అనమాట. ఉన్నాయి చాలానే, కాకపోతే ఈ టైపు లేదు, ఇలా లేదనేసి తీసుకున్నాను. నేనైతే ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేసి అయితే చూపిస్తాను. ఫస్ట్ నుంచి ఇది చూపిద్దాం. ఫస్ట్ ఇట్లా నిల్చో, ఒకసారి ఇట్లా నిల్చో స్టాండప్. ఇదిగోండి విశాల్ వెళ్ళాం కదా, సో అక్కడైతే ఇది దీని పాయింట్ నైట్ డ్రెస్ లాగానైతే యూజ్ అవుతుంది సమ్మర్కి. ఇది ఎంత లేదండి, 150 160 ఏమో పడింది. చెప్పాను కదా నేను విశాల్లోనే తీసుకుంటానండి మా ఆయనకి చాలా వరకు. అక్కడికి వెళ్ళిందంటే కంపల్సరీ విశాల్ వెళ్ళి మా ఆయన కోసం అయితే తీసుకుంటాను. కాకపోతే ఇది తీసుకున్నాను. ఇక అమ్మ మా ఆయన పాపకు 500 ఇచ్చి ఉండే, సో ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను.
సర్లే ఇక కలెక్షన్ బాగుంది, కాకపోతే ఇక సర్లే మళ్ళీ వద్దాం అప్పటికి అంటే వేరే షాపింగ్ కోసం వాళ్ళ షాపింగ్ కోసం వెళ్ళాం కదా, మళ్ళీ నా కోసం ఆల్రెడీ ఈవినింగ్ వెళ్ళాం అనమాట. 6:30కి వెళ్ళినాం. మాకే అవన్నీ అయిపోయేసరికి 9:30 10 అయిందండి మేము ఇంటికి వచ్చేసరికి. అంటే ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళినాం అన్నమాట బయటికి. సో ఇంకా నా కోసం అనేసి ఇంకా వాళ్ళేం వెయిట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది కదా, తెల్లారికి అన్నీ కావాలి కదా అనేసి ఒక్కటే ఇట్లా నడవలో చూసినా తీసుకున్నాం అన్నమాట. తీసుకునేదాన్ని ఇంకా ఇంకా 3 వచ్చేటి మాని పాపకు. ఏమోలే ఇంకా తర్వాత తీసుకుందాం, మా ఆయన వచ్చినాక వెళ్దాం అనేసి అనుకున్నా, కుదరలేదన్నమాట. అదొక్కటి తీసుకున్నాను. చిన్నోని కోసం అయితే మా మర్రి కొడుకుంటాడు కదా, సో ఇంకా వాడు పుట్టిన కంచెలు కూడా ఇంకా వానికి కూడా అంటే అలా మంచిగా ఉంటున్నాయి. కాస్ట్ రీజనబుల్, క్వాలిటీ కూడా పర్లేదు, మరీ ఓకే అనను నేను, బాగుంటున్నాయి, మంచిగా ఉంటున్నాయి క్లాత్స్ మెత్తగా. పిల్లలకి చిన్నపిల్లలకి వేస్తేనే బాగుంటుంది సమ్మర్కి. సో అందుకే ఇగో ఇలా ఇదొకటైతే తీసుకున్నాను. దీనికే ఇది వచ్చిందనమాట. ఇది వచ్చేసి ఇది కూడా 150 సేమ్ ఇక మనీ అంత కాస్ట్ అనమాట. ఇది కూడా 1 2 3 ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఇంకా వాళ్ళకి చిన్నోడికేమో ఇది అనమాట. వాడి బర్త్డే వస్తుంది, దానికోసం అనేసి కాదు, వెళ్తుంటే ఈ మధ్య వెళ్ళినప్పుడల్లా ఇక తీసుకుంటున్నాను అనమాట. నచ్చితే తీసుకోవడమే అంతే. ఇంకా కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటేనేమో కాస్ట్ ఎట్లైనా పెరుగుతుంది అనమాట. సో వీళ్ళకి చిన్న ఏజ్లే కాబట్టి కాస్ట్ కూడా తక్కువనే ఉంటున్నాయి, క్వాలిటీ కూడా పర్లేదు బాగానే ఉంటున్నాయి. మానిపాపకైతే అక్కడికి వెళ్ళామంటే కంపల్సరీ అవే తీసుకుంటా ఉంటాను అనమాట. కంపల్సరీ విషయాల్లో తీసుకుంటా, వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ ఒకటైనా తీసుకొని వస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బై 1 get 1లో వచ్చిందనమాట. ఇవి బాగున్నాయా, 2 వచ్చాయి అనమాట. 120కి 2 వచ్చాయి. మనం ఇప్పుడు నార్మల్గా ఫుడ్ చేస్తుంటే మనము వీడియోస్ తీస్తున్నాం కదా, సో దానికోసం మనం మంచిగా ఉండాలనేసి ఈ బౌల్స్ అయితే తీసుకున్నా. జరుగు ఒకసారి ఆ బొమ్మతో ఆడుకోపో. సో ఇవి తీసుకున్నాను అనమాట, చాలా బాగున్నాయి అనమాట. ఇవి వచ్చేసి ఈ కలర్ బుక్ చూపెడదాం, 2 అనమాట. ఇవి వచ్చేసి ఈ కలర్ బుక్ తీసుకురాకు, ఆ బుక్కి అక్కడనే ఉండు. ఇదిగోండి, ఇవి వచ్చేసి కలర్స్ అనమాట. మానిపాపకు ఇంకా కలర్స్ ఓకే, గ్రీన్ ఎల్లో అవన్నీ అంటుంది కానీ తెలుస్తలేదు అన్నమాట. అందుకే కలర్స్ నేర్పిద్దాం తనకి, ఇలా వేస్తూ నేర్పిస్తే తనకి కూడా తెలుస్తుంది అనేసి ఇలా బొమ్మలు అయితే తీసుకొచ్చాను అనమాట. ఇక ఈ బొమ్మలో ఏం కలర్స్ ఉన్నాయో దీని మీద ఆ కలర్స్ వేయాలన్నమాట. తనతో వేపిస్తాను, ఇది కలర్ ఈ బిడ్డ అనేసి, అంటే తనకు కూడా ఇట్లా మైండ్లో అయిపోతుంది కదా. ఇక మ్యాంగో ఎల్లో కలర్, సో ఎల్లో కలర్ వేపిస్తా. ఈ లీఫ్ వచ్చేసి గ్రీన్ ఉంది కదా, సో గ్రీన్ అనమాట. ఇలా కొన్ని వచ్చినాయి, సైలెంట్ ఉండు. సో ఇవన్నీ వేపిస్తా. ఇప్పుడు అదే వేస్తా అనేసి అని అంటుంది. ఇప్పుడే వచ్చినాం కదా, కాసేపు ఆగాలి. తను వేస్తే పిచ్చి వేస్తుంది, సో నేనే మెల్లగా వేపిద్దాం అనేసి ఆగిన అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ దియాస్ తీసుకున్నాను నేను. వచ్చేసి చూడండి ఇలా వచ్చిందనమాట. లోపల మనకు ఒత్తి పెట్టుకొని అది ఉంటే బాగుండు, స్టాండ్ లాగా, దానికి రాలేదు. ఇక మనం వేసి మన దగ్గర ఉన్నాయి కాబట్టి పెట్టుకోవచ్చు. చాలా ఆయిల్ పడుతుంది, మంచిగా నాకు ఈవినింగ్ వరకు ఆగుతుంది కదా అన్నట్టుగా ఈ అయితే సెట్ తీసుకున్నాను. ఇలా లేకుండే నాకు మొత్తం 200కి ఇచ్చింది అనమాట. 250 చెప్పాడు, 200కి ఇచ్చిండు. సర్లే మా తమ్ముడు వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. కొన్ని ప్లేటు చెంబు అనేసి వాళ్ళు తీసుకోనికి వెళ్తే సర్లే వాళ్ళతో పాటు ఇక నేను వెళ్ళా కాబట్టి, సో చూసా కాబట్టి నాకు నచ్చింది. సో ఇది ఒక సెట్ అయితే తీసుకున్నాను. అలాగే ఒకటి గంట తీసుకున్నాను. నా గంట మొత్తం సైలెంట్ ఉండు. గంట ఏమవుతుందనంటే ఊడిపోతుంది, పైది ఊడిపోతూ ఉంది. అందుకే ఇంకా ఒక గంట కూడా తీసుకున్నాను. బాగుంది గంట కూడా, చూడండి స్నేక్ షేప్ వచ్చిందన్నమాట. నాగరాజ్ ఇక్కడ వద్దు బిడ్డ, కాసేపు ఆగు పెట్ట, ఇప్పుడు అనకు. నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా ఇక్కడ లేదు, సో అందుకే ఇంకా అక్కడి నుంచి మనం రిలయన్స్ వెళ్ళి ఉండే కదా, అక్కడనే పక్కనే ఉంటాయి కదా విశాల్ రిలయన్స్. సో అందులో రిలయన్స్లో చాట్ మసాలా కూడా ఇప్పుడు తీసుకొచ్చిన. నెక్స్ట్ అలాగే దియాస్ తీసుకున్నది, అంటే స్టీల్ షాప్ అనమాట. అది ఇత్తడి దొరుకుతాయి, రాగి దొరుకుతాయి, అన్ని కాపరు అవన్నీ దొరుకుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి చిన్న సాంబార్ ఇడ్లీ అనమాట. ఇవి వచ్చేసి ఎప్పటి నుంచో తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను. మా అమ్మ దగ్గర ఉందట, ఏమో బస్తాలలో పెట్టి ఎన్నో పైన వేసిందట. సో నేను ఇస్తా, ఎందుకు కొనడం, ఎందుకు వద్దు అనేది. ఇన్ని రోజుల నుంచి ఆయన 1 year నుంచి లాగుతాను, అది తీస్తలేరు వాళ్ళు, అది అయితే లేదు. పోనీ ఏం కత్తి అనేసి ఇది ఒకటైతే తీసుకున్నా. 100 రూపీస్ అనమాట, చాలా బాగుంది. అంతకుముందు 2-3 సార్లు నేను బయట చూసాను కానీ క్వాలిటీ అంత మంచిగా లేదనమాట. 70-80కి ఉంది, వద్దులే అనేసి నేను ఊరుకున్నాను.
ఇవి సాంబార్ వేసుకున్నప్పుడు అందులో వేసుకోనికి బాగుంటుంది అన్నమాట. చిన్న చిన్న ఇడ్లీలు ఎప్పటి నుంచో ఉండే, ఇప్పటికైతే ఫైనల్గా తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకేముందండి, ఒక 4 ఇన్నర్స్ అయితే తీసుకున్నాను నేను పెట్టడము. ఇంకా అలాగే తమ్ముని షాప్ అనేసానంటే అది వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ అనమాట. మనకు అది మెడికల్ షాప్స్లలో ట్యాబ్లెట్స్ అవన్నీ ఇస్తారనమాట. మెడికల్ వాళ్ళు షాప్ అలా పెట్టాడు, మెడికల్ షాప్లోకి సప్లై అయ్యేది అనమాట. అది వచ్చేసి మూసే ఉంటుంది, గోరం టైప్ అట్లా ఉంటుంది అనమాట. అన్నీ తెచ్చి మనం అక్కడ పెట్టుకుంటాము, మెడికల్ షాప్లోకి ఇస్తాడనమాట వాడు. నెక్స్ట్ ఇదిగోండి మన షాప్లో కొన్ని అయితే తీసుకొచ్చి పెట్టాడు, కొనాలి కదరా అనేసానంటే కొన్ని అయితే తీసుకొని పెట్టారు. వైప్స్ ఉన్న అలాగే ఓఆర్ఎస్ ఇవన్నీ తీసుకొని పెట్టాడు అనమాట. ఇంకా మేమైతే ఇదిగోండి ఇది ఒకటి తీసుకున్నాం వైప్స్, అలాగే ఒక 6 7 తీసుకున్నామండి. ఇవి ఓఆర్ఎస్లో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు సమ్మర్ కదా, సో తాగుదామనేసి తీసుకున్నాను. ఇది ఏం ఫ్లేవరు ఏమో, ఇది ఏం ఫ్లేవర్ ఏమో. ఈ యొక్క చూడండి 4 5 6 7 వచ్చినాయి మొత్తము. ఇవన్నీ వాడి దాంట్లో తీసుకున్నాం. వైప్స్ ఏంటి అంటే మన స్టవ్ క్లీనింగ్ చేసినకి యూజ్ అవుతుంది. ఇంకా అలాగే మా భర్తల వాళ్ళ అమ్మ వాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారు అనమాట. వాళ్ళు వీడియోలో వస్తుంది చూడండి. వాళ్ళు అక్కడి నుంచి రాజమండ్రిలో బాగుంటుందండి స్వీట్స్, పూతరేకులు అవన్నీ ఆంధ్ర బాగుంటుంది అనమాట. సో ఎప్పుడు వచ్చి స్వీట్స్ తెస్తూ ఉంటారు అనమాట, తెప్పిస్తూ ఉంటాము. సో ఇంకా వాళ్ళైతే నా కోసం స్వీట్ అనమాట మొదలు వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. బాగుంటాయి, చాలా బాగుంటాయి వచ్చేసి. ఇంక ఇవైతే తీసుకొచ్చారు అనమాట. ఇంకా సామాన్ అంటే చూడండి మొత్తం ఇదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చి నేను మాకు జాకెట్ ముక్కలు టవల్స్ అయితే పెట్టారనమాట. ఇంకా అవి కూడా వేసి చూపిస్తున్నాను, అందులో చూపిస్తున్నాను అంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తమ్ముడు పూజ కోసం అనేసి పువ్వులు తీసుకొచ్చాడు. సో ఇంకా చాలా తీసుకొచ్చాడు, 80 రూపీస్కి చాలా ఇచ్చారనమాట. ఒక 1/2 kg కంటే ఎక్కువనే ఉంటాయి. కొన్ని అవసరం పడ్డాయి, అక్కడ 1/4 కిలో అవసరం పడ్డాయి. అలాగే వీళ్ళకి ఇంట్లోకి ఒక 2-3 డేస్కి ఉంచాను. ఇంకా వాళ్ళు కూడా ఉండట్లేదు లేదు కానీ ఇక అమ్మకు తీసుకెళ్ళొచ్చలే, కానీ అమ్మ వాళ్ళ ఇంకా ఫుల్ పూలు పూస్తాయి. ఇంకా నేనే ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ స్కూల్ కూడా బంద్ అయింది కాబట్టి, అంటే హాలిడేస్ వచ్చినాయి కాబట్టి నాకు పూలు దొరుకుతాయి. కాకపోతే అన్ని రకాలంటే స్కూల్ సైడ్ వెళ్తేనే నాకు దొరుకుతాయి అనమాట. నాకు కూడా పూలు ఉంటే ఇక మనకు బాగా నచ్చుతుంది కదా. సో ఇంకా వాళ్ళకు బాగా పూలు దొరుకుతాయి, అమ్మ వాళ్ళకు పూలు పూస్తాయి కాబట్టి, మళ్ళీ మా వద్దలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ఎందుకులే ఉన్నా ఖరాబ్ అయిపోతాయి. అందుకే ఇంకా నేనైతే తెచ్చుకున్నాను మిగిలిన పూలు. ఇన్ని పూలు తీసుకొచ్చాను, ఒక 1/4 కిలో అన్ని. ఇంకా మనకు ఒక 1 వీక్ 10 days దానికి ఫుల్ అనమాట. మరి ఎండలకు ఉంటుందా లేదా తెలీదు, చూడాలి ఇంకా మనము. నెక్స్ట్ మా నాన్నైతే ఒకటి మిక్చర్ ప్యాకెట్ తీసుకురమ్మన్నాం, తీసుకొచ్చిండు కానీ అక్కడే మర్చిపోయి వచ్చేసాం అనమాట. ఏం చేస్తాం, కేజీ మిక్చర్ ప్యాకెట్. సరే ఈయనకు రోజు స్నాక్స్ పెట్టిద్దాం అనేసి అది నచ్చిందట ఆయనకు. ఒకసారి తెస్తే మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన, పండగకి వెళ్ళినప్పుడు, అంటే పండుగ అంటే ఉప్పలమ్మ పండుగ చేసారు కదా అప్పుడు తీసుకొచ్చి, ఉప్పలమ్మదా అదే అది అది కాదనుకుంటా, ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన. బాగుంది అనేసి అన్నాడు. ఉప్పలమ్మ కదా మా నాన్నమ్మది అది అయింది కదా 1 yearది. సో అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట. సర్లే నచ్చిందట, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నచ్చిందట. బాగుంది రాము, ఎక్కడ తెచ్చినాము మళ్ళీ తెప్పియవా అనేసి అంటే, సర్లే అనేసి రోజు తీసుకెళ్తాడు కదా అనేసి తెమ్మని చెప్తే కేజీ తీసుకొని వచ్చాను. కానీ అక్కడే మర్చిపోయి వచ్చాను అనమాట. మేమేమో మా ఫంక్షన్ కోసం అయితే ఒక 2 kgs అక్కడ తీసుకున్నాం కదండి. 1 kg అయితే అయిపోయింది అనమాట. కేజీ అయిపోలేదు, ఒక 1/4 కిలో మిగిలింది. 2 kg తీసుకుంటే 1 kgలా ఒక 1/4 కిలో అంత మిగిలింది అనమాట. మళ్ళీ కేజీ ప్యాకెట్ అలాగే ఉంది. సర్లే అనేసి కొంచెం అయితే అవి తీసుకొచ్చిన. ఒక 1/2 kg అంతా నేను తీసుకొచ్చుకున్నా, 1/2 kg వాళ్ళ కొంచెం ఇంకా తమ్ముడు వాళ్ళు తింటారు కదా అనేసి. ఆ మిక్చర్ ఏమో ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది, ఇంకా అక్కడే పెట్టేసి రావడం అయిందనమాట. అలాగే నిన్న ఫంక్షన్లో అప్పడాలు చేశారు కదా, సో చాలా మిగిలినాయండి ఫుడ్ అయితే. ఇంకా అక్కడే ఇచ్చేసినాం, వీడియోలో వస్తుంది చూడండి, అక్కడ పక్కన వాళ్ళ అంటే ఇచ్చేసినాం అనమాట. అలాగే కొన్ని పాపడ్స్ మానిపాప బస్సులో తింటుంది అనేసి అలెక్కి వాళ్ళ అమ్మమ్మ తీసుకెళ్ళు అనేసి అంటే పెట్టేసి ఇచ్చిందనమాట. సో ఇది అంతేనండి. మానిపాపకి ఈ డ్రెస్ వేద్దామనేసి తీసుకెళ్ళాను, కానీ ఇది వేస్తే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది నిజంగా. ఎండాకాలం కదా, బాగా ఎండ అసలు. అంటే ఈ 28 నుంచి ఒక 3-4 days వరకు అయితే ఫుల్ ఎండలు ఉంటాయంట.
సో అందుకే ఇంకా మా ఆయన వద్దు అనేసి అన్నాడు అనమాట. నార్మల్గా మంచి సాఫ్ట్గా ఉండేది అనేసానంటే ఇంకా నేనైతే ఇది వేసాను మాడిపాపకు. అది తీసుకెళ్ళి అది వేయడమే కుదరలేదు అనమాట. సో ఇదండి వ్లాగ్ అయితే. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా స్నానం చేయాలి, బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి, ఇవన్నీ చదరాలండి. చదివేస్తే అన్నం అయితే రెడీ అయింది. ఇంకా నాకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు పోకడం వేసుకొని తినేస్తే అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇదండి వ్లాగు. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు.